రామ్జీగొండ్ 166వ వర్ధంతి పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని చైన్ గేట్ వద్ద రామ్జీగొండ్ విగ్రహానికి మాజీ ఎంపీ రాజ్గుండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాటి నిజాం పాలకులకు గడగడలాడించిన వీరుడు రామ్జీగొండ్ అని ఆయన సేవలను కొనియాడారు. ఇక బ్రిటిష్ పాలకులకు రామ్జీగొండ్ను ఎదిరించే ధైర్యం లేక నిజాం పాలకులతో చేతులు కలిపి నిర్మల్లోని 1000 ఊడల మర్రికి ఉరివేసి చంపిందన్నారు. రామ్జీగొండ్ 166వ వర్ధంతి సందర్భంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా రామ్జీగొండ్ చరిత్రను భారతదేశంలోని అందరి నాయకుల కంటే వీరుల కంటే మొదలు చెప్పే అవసరం ఉండేది. కానీ ఆనాడు ఆదివాసులకు వ్యతిరేకంగా ఆనాడు రామ్జీగొండ్ పోరాటాన్ని మర్చిపోయి మిగతా వాళ్ళ చరిత్రలు రాయడం జరిగిందే తప్ప రామ్జీగొండ్ చరిత్ర రాయలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం కోసం భారతదేశ ప్రజల్ని ఆంగ్లేయులు అనేక ఇబ్బందులు పెడితే ఆనాడు ఎవరు కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాకున్న సమయంలో రామ్జీగొండ్ నడుము కట్టి ఆంగ్లేయుల వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు, మొట్టమొదటి వీరుడు. కాబట్టి ఆనాడు ఆంగ్లేయులతోటి పోరాటం చేసి ఆంగ్లేయులకు కూడా చివరికి ఆంగ్లేయులతోటి గెలిస్తే ఆనాడు మళ్ళొక్క కుట్ర ఆంగ్లేయులు చేసి ఆనాటి నైజాం ప్రభుత్వంతో చేతులు కలిపి ఆనాడు రామ్జీగొండ్ నిర్మల్లో ఉరి ఏదైతే మర్రి చెట్టుకు 1000 మంది రామ్జీగొండ్తో పాటు 1000 మందిని ఉరి తీయడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప చరిత్ర ఇంకో వీరుడికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీరుడి చరిత్రను రాబోయే తరాలకు అందించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆదివాసీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.